అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం దేవుడు సంస్కరణకర్త. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. 16వ వచనం నుంచి 22వ వచనం వరకు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైన ఉండు అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు దానిపైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునివాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇందులో మనం అనేక మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన దేవుడు ఒక గొప్ప సంస్కరణకర్తగా మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన అనేక బోధలు చేశాడు. ఆయన చేసిన అనేక బోధలు ప్రపంచంకి అనేక సంస్కరణలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలవాట్లలో ఉండే పొరపాట్లను ఆయన తన మాటల ద్వారా, తన బోధల ద్వారా సరిచేసి సంస్కరించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక సంస్కరణలు ఆయన చేశాడు. ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మాటలు 16వ వచనంలో చూస్తే ఒట్టు పెట్టుకొనుట అనే మాట గురించి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. అదే 16వ వచనంలో అందులైన మార్గదర్శకులారా, ఆ మాటలోనే చాలా గొప్ప మాట ఉంది. మార్గదర్శకులు అంటే అక్షరార్థంగా భావాన్ని గమనిస్తే మార్గాన్ని చూపించేవారు, మార్గాన్ని నడిపించేవారు, మార్గం గుండా వెళ్ళేవారు కాదు. మార్గదర్శకులు అంటే ఈ మార్గం గుండా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఇలా నడవాలి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళకి దాని మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళే ఆ మాటను మనం వాడవచ్చు. కానీ అందులైన మార్గదర్శకులారా, మార్గదర్శకులే కానీ వాళ్ళు అందులు, కనిపించినట్లుగా గుడ్డితనం కలిగిన వారుగా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్తారే, ఇవన్నీ మీరు చెప్తుంటారే. ఓ అందులైన మార్గదర్శకులారా. 17వ వచనంలోకి వచ్చేసరికి అవివేకులైన అందులారా. ఇందాకడేమో అందులైన మార్గదర్శకులారా, ఇప్పుడేమో అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండు అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడు కదా. మళ్ళీ చెప్తున్నాడు, అవివేకులైన అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణ అర్పించు, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని వాడు బలిపీఠము తోడని. ఈ విధంగా అన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేవాడు, సింహాసనం తోడని ఒట్టు పెట్టుకునేవాడు, దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునేవాడు. ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వీటన్నిటినీ ఖండించినట్లుగా, దేవుడు వీటన్నిటినీ సపోర్ట్ చేసిన వాడిగా లేదు. కానీ అందుకే ఆయన మాట్లాడుతున్న మాట అందులైన మార్గదర్శకులారా, అవివేకులైన అందులారా, అవివేకులైన అందులారా, అవివేకులైన అందులారా అనే మాటని మాటికి ప్రతి 2-3 వచనాలకు ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేని మీద మీరు ఒట్టు పెట్టుకుంటున్నారు? బంగారం మీదనా? దేవాలయం మీదనా? దేవాలయంలో ఉండే బంగారం మీదనా? బంగారమును శుద్ధిపరచు దేవాలయమునా? దేవాలయం మీద ఒట్టు పెట్టుకుంటున్నారా? లేదంటే అర్పణమును మీద ఒట్టు పెట్టుకుంటున్నారా? అర్పణమును శుద్ధిపరిచే బలిపీఠం మీద ఒట్టు పెట్టుకుంటున్నారా? బలిపీఠము మీద
శుద్ధిపరిచే పరిశుద్ధత ఆకాశం మీద ఒట్టు పెట్టుకుంటున్నారా? ఆకాశముతోడని ఒట్టు పెట్టుకుంటున్నారా? సింహాసనంతోడని ఒట్టు పెట్టుకుంటున్నారా? ఎన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వీటన్నిటినీ దేవుడు అందులైన మార్గదర్శకులారా అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప సంస్కరణలు, ఇంత గొప్ప జ్ఞానము ఏది వేరము చేయాలో అసలు మనం ఒట్టు పెట్టుకొనొచ్చా, ఒట్టు పెట్టుకొనకూడదా, ఒట్టు పెట్టుకుంటే వేటి మీద ఒట్టు పెట్టుకొనవాలి, వేటి మీద మనం ప్రమాణం చేయాలనే మాటల్ని ఆయన వివరించినట్లుగా లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇలా చేసిన వారందరూ ఎలా చేసిన వారు? దేవాలయం మీద ఒట్టు పెట్టుకునేవారు, బంగారం మీద ఒట్టు పెట్టుకునేవారు, బంగారంను పరిశుద్ధపరిచే దాని మీద ఒట్టు పెట్టుకునేవారు, ఆకాశం మీద ఒట్టు పెట్టుకునేవారు, బలిపీఠం మీద ఒట్టు పెట్టుకునేవారిని దేవుడు ఏమంటున్నాడు? అందులైన మార్గదర్శకులారా, అందులైన అవివేకులారా. ఇద్దరితో పోలుస్తున్నారు. ఒకటి అందులైన మార్గదర్శకులారా, అందులైన అవివేకులారా. అర్పణం మీద ఒట్టు పెట్టుకున్న, ఆకాశం మీద ఒట్టు పెట్టుకున్న, వీటన్నిటి మీద ఒట్టు పెట్టుకునే వాళ్ళందరూ అందులుగా, అవివేకులుగా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసినందుకు, ఇంత గొప్ప సంస్కరణలను, ఇంత గొప్ప క్రమాలని, ఇంత గొప్ప క్రియలను, ఇంత గొప్ప సూత్రాల్ని మనకు దయచేసిన ఆ సంస్కరణకర్త అయిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడు ఈ కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం, వందనములైనా. మీరు లోకములో జీవించినప్పుడు మీ బోధలు విలువైనవి, మీరు చేసిన సంస్కరణలు మాకెంతో ప్రయోజనకరంగా మీరు దయచేసినందుకు మీకు స్తోత్రం, వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.